అబ్బా ఏంటండి ఈ రోజులు అసలు. ఈ రోజు కాస్త ఖాళీ టైం దొరికితే తప్పకుండా రిలాక్స్ అవుదాం అనుకున్నా. టైం అయితే దొరికింది కానీ ఏం చేయాలో తోచకుండా అయిపోయింది. ఇప్పుడు టైం పాస్ కైనా ఇన్ఫర్మేషన్ కోసమైనా ఫోన్ స్క్రీన్స్ గాడ్జెట్స్ కాకుండా వేరే ఆప్షనే లేదా. ఓ సారీ, అన్నట్టు నా గురించి చెప్పలేదు కాదు. నేను మీ శ్రీవాణి. వెల్కమ్ టు లిటిల్ స్కాలర్స్ రేడియో. ఐ థింక్ మీకు ఈ పాటికి అర్థమైపోయింది అనుకుంటా నేను ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నాను. మీరేమంటారండి? అసలు మన కాలక్షేపానికి ఎన్ని ఆప్షన్స్ ఉండేవి. అదే మన 90sలో ఇలా కాదండి. ఫేవరెట్ సాంగ్ వినాలంటే రేడియోలో టీవీలో ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసేవాళ్ళం. టేప్ రికార్డర్లో పదే పదే ప్లే చేస్తూ వినడం. టేప్ రికార్డర్ అనగానే దానిపై ఉన్న బటన్స్తో కీబోర్డ్ లాగా ఆడడం గుర్తొస్తుంది. ఇక క్యాసెట్ స్ట్రక్ అయితే బయటకు తీసి దాన్ని రీల్ చుట్టడం. ఇంకా పాటలు పిచ్చి ఉన్న వాళ్ళైతే రంగురంగుల పాటల పుస్తకాలు కొనుక్కునేవాళ్ళు. వాటిని కొనుక్కోలేని వాళ్ళు ఎవరి దగ్గర నుండి అయినా ఒక స్పెషల్ నోట్బుక్లో కాపీ చేసుకునేవాళ్ళు. ఎందుకంటే దాని ధర అప్పట్లో ₹2. అలా నేర్చుకున్న వాటిని అంతాక్షరిలోనో స్కూల్ ప్రోగ్రామ్స్లోనో పాడడం మన టార్గెట్. నేనైతే ఇలా పాటలతో కొంచెం టైం దొరికినా స్పెండ్ చేస్తానండి. మరి మీరు మీ 90sలో మీ కాలక్షేపానికి ఏం చేసేవాళ్ళో కింద కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్, మీ శ్రీవాణి.